యోబు యొక్క పరిస్థితి ఏంటో మనకు తెలుసు. అతడు కనుక్కున్నటువంటి 10 మంది పిల్లలు ఒక్కసారి చచ్చిపోయారు. సంపాదించుకున్న ఆస్తంతా ఒక్కసారి పోయింది. అయ్యా, ఇన్ని రోజులు గొప్పగా బ్రతికిన వ్యక్తి ఒక్క రోజులోనే నేలకు కూలిపోయినట్లుగా పెంట కుప్ప మీద పడిపోయి ఈరోజు దీన స్థితికి వెళ్ళిపోయేసరికి స్నేహితులు అనుకున్నారంటే, మన స్నేహితుడు యోబు కష్టాల్లో ఉన్నాడురా, వాడితో పాటు మనం కూడా ఏం చేయాలో తెలుసా? వాడి కష్టాన్ని మనం పంచుకోవాలి, వాడి దుఃఖాన్ని మనం పంచుకోవాలి, వానితో కలిసి దుఃఖించుటకు. అంతేకాదు, వాడి కష్టాన్ని పంచుకోవడమే కాదు, వాడిని మనకు చేతనైనంత మటుకు మనం ఏం చేయాలనంటే ఓదార్చాలి. ఈ ఆలోచన ఎవరికి ఉందనంటే యోబు యొక్క స్నేహితుడు ఉంది. తీరా వచ్చిన తర్వాత స్టోరీ వేరేలా మారిపోయింది. కానీ ఒక స్నేహితుడిగా మరొక స్నేహితులు ఆలోచిస్తున్న విధానం ఎలాగుందనంటే, మన స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడు కాబట్టి మన స్నేహితుడిని మనం ఏం చేయాలనంటే ఓదార్చాలి. వాడి కష్టంలో మనము కూడా ఉండాలి, వాడి ప్రయాసంలో మనము కూడా ఉండాలి. వాడు దుఃఖిస్తుంటే వాడితో పాటు మనము కూడా వాడితో దుఃఖించాలి. వాడి కష్టాన్ని మనం ఏం చేయాలనంటే పంచుకోవాలి. ఇలాంటి స్నేహమే బైబిల్లో ఉంటుంది, నిజమైన స్నేహం.